ఉపదేశకాండం 22వ అధ్యాయం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల నీవు అతని తిరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను. నీ సహోదరుడు దాని వెతకుచు వచ్చే వరకు అది నీ యొద్ద నుండవలను. అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలను. అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగుననే చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనా నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దానిని గూర్చి అలాగుననే చేయవలను. నీవు దానిని చూచి చూడనట్టు ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండట నీవు చూసిన ఎడల వాటిని చూడనట్లు కనులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలను. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడని యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్యదోషం రాకుండాకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టకూడా కట్టింపవలను. నీ విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారియు కలిపినేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలను. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రుల ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతను ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదానికి తండ్రికి ఇవ్వవలను. ఏలియనగా అతడు ఇశ్రాయేలీయు రాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీలలో దుష్కార్యం చేసెను. అట్లా ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలతో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను. అట్లా ఆ చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరించుదురు. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గౌని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగు వాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లా ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానము చేయబడిన కన్యకైన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడనూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.